2025 సంవత్సరం జనవరి 12న రిలీజ్ అవుతున్న బాలకృష్ణ 109వ చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా మీద చాలా విపరీతమైన ఆసక్తి కలుగుతోంది. ఎందుకంటే బాలకృష్ణ సెంటిమెంట్ కనుక చూసుకుంటే సంక్రాంతికి వచ్చే సినిమా ప్రతి సినిమా కూడా ప్రేక్షక రంజింపచేసేట్టుగా ఉంటుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంతకుముందు సూపర్ స్టార్ కృష్ణ కిరణ్ ఉండేది, ఆయన సంక్రాంతి హీరో అని కూడా అనేవాళ్ళు. సంక్రాంతికి వచ్చిన ఆయన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యేవి. ఆ తర్వాత ఆ స్థానాన్ని బాలకృష్ణ కైవసం చేసుకున్నారు. ఆ సంక్రాంతికి సినిమా వచ్చిందంటే మొత్తం సంక్రాంతి పండగ అంతా కూడా రంజింపజేసే విధంగా ఆకర్షణీయంగా అందంగా ఉంటుంది. మరి ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా ఎటువంటి సంచలనాలు రేపబోతోంది, ఎటువంటి ప్రేక్షకుల మదిని కొల్లగొట్టబోతోంది, ఇది అందరూ కూడా ఈరోజు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలు ఈ సినిమా ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతోంది, దీని మీద ఆసక్తికర కథనం ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఆసంతం ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ వీడియో చూసే ముందు మీ అందరికీ ఏంటంటే ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీకు కంటెంట్ కనుక నచ్చి ఇందులో మీకు తెలియని విషయాలు తెలిసాయి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్లో దానికి ఉన్నటువంటి ఆర్గానిజంలో అది అందరికీ చూపించే విధంగా హైలైట్ చేస్తుంది. అలాగే మీకు ఇందులో కంటెంట్ కనుక నచ్చినట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ ఛానల్కైనా సరే సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కనుక సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబర్స్గా వచ్చినట్టయితే మాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన కథనాలు చెప్పాలని, మరిన్ని వీడియోలు చేయాలని ఒక ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు అసలు విషయాలకు వచ్చేద్దాం. ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఏంటి కథ అని చెప్పి ఆసక్తికరమైన విషయం అందులో కూడా మొదలైంది. అంతకుముందు MBK 109 అని చెప్పి అనుకున్నారే తప్ప అందులో అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్, ఆ సినిమా దేని మీద రూపొందుతుంది, ఏ విధంగా వస్తుంది అని ఎవరికి తెలియదు. అయితే ఈ టీజరు చాలా ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడింపజేసింది. ఇది మీరు కనుక చూస్తే జాగ్రత్తగా చెంబల్లోయ కనబడుతుంది. సో అక్కడ దొంగలు తిరిగేటువంటి చెంబల్లోయ అది అందరికీ తెలిసిన విషయమే. అయితే డాకు అంటే ఒక దొంగ, జనగా దొంగ మహారాజుగా అంటే ఒక మంచితనం ఉన్న మహారాజు అని అనుకోవాలి మనం. అంటే ఖచ్చితంగా అది రాబిన్ హుడ్ అటువంటి సినిమా. రాబిన్ హుడ్ ఎలా చేస్తాడు, మరి బాగా డబ్బుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పేదవాళ్ళకి పంచేటువంటి క్యారెక్టర్. సో ఇది కనుక మనం చూసుకుంటే గతంలో మాన్సింగ్ అని చెప్పి ఉండేవాడు, డాకు మాన్సింగ్ అని చెప్పి అనేవాళ్ళు. ఇతను 1939 నుంచి చాలా హైలైట్ అయ్యాడు. బేసికల్గా ఇతను చెంబల్లోయలోనే అనేక దొంగతనాలు చేశాడని, అనేక మంది పోలీసులను చంపాడని అనేక రకాలైన కథనాలు ఆ రోజు పేపర్లో వచ్చాయి. బ్రిటిష్ టైం నుంచి తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇతని 1955 వరకు ఇతని ప్రస్థానం కొనసాగింది. కొంతమంది ఇతన్ని ఎన్కౌంటర్ చేశారంటారు. కొంతమంది చెప్పిన కథనం ఏంటంటే, ఒక పోలీస్ అధికారే ఈయన మీటింగ్ చూశారు. మీటింగ్ చేసినప్పుడు అందరూ అనుకున్నట్టు ఇతను దోపిడీ దొంగ కాదు, ప్రజలకి చాలా సంస్కరణలు చేపట్టాడు, ప్రజలకు అనేక మేలు చేశాడు, ప్రజలకు అనేక సంపదను కూడా పేదవాళ్ళకి పంచిచ్చాడు అని చెప్పేసి వచ్చింది. అయితే డాకు మాన్సింగ్ మాత్రం చెంబల్లోయలో ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఈ కథనంతో సంబంధం ఉందా అంటే పూర్తిగా ఉండకపోవచ్చు, కానీ ఎంతో కొంత సింబాలిక్గా తీసుకొని అప్పుడు సమాంతరమైన కథను నడిపేటువంటి అవకాశం ఉంది. ఈ మధ్య సినిమాలు చూస్తుంటే ఒక స్క్రీన్ ప్లే వచ్చేటప్పటికి పాత తరం ఉన్నటువంటి దాన్ని తీసుకొని ప్రజెంట్ సమకాలీన పరిస్థితులకి జోడించి ఆ రెండింటిని మిక్స్ చేసి స్క్రీన్ ప్లే నడపడం, ఇది కొత్త తరహాగా ఉంటుంది. కొత్త తరహా దర్శకులు కూడా దీన్ని అవలంబింప చేస్తున్నారు. ముఖ్యంగా ఈ డైరెక్టర్ బాబీ కనుక చూసుకుంటే స్క్రీన్ ప్లేని చాలా చక్కగా నడిపించగల వ్యక్తి, సీన్స్ని ఆకట్టుకునే రకంగా తీస్తాడు. మీరు కనుక వాల్తేరు వీరయ్యని తీసుకుంటే లాస్ట్ వరకు వచ్చేప్పటికి టెంపో పెరిగిపోతుంది. జనగా బాబీకి ఉన్నటువంటి లక్షణమే అది. మరి ఆ రోజు సంక్రాంతి బరిలో బాబీ, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఈ రెండు కూడా పోటీ పడినప్పుడు 2 విజయం సాధించాయి. మరి అదే బాబీ ఇప్పుడు బాలకృష్ణకు డైరెక్ట్ చేస్తున్నాడు. బాలకృష్ణకి బేసికల్గా కనుక చూసుకుంటే 1974 నుంచి ఇప్పుడు కెరీరు 50 సంవత్సరాలు అయింది కదా. 50 సంవత్సరాల కాలంలో బీసీ సెంటర్లో అతనికి ఒక పర్మనెంట్ ఓట్ బ్యాంక్ ఉన్నట్టు అతని సినిమాలు చూసేటువంటి ప్రేక్షకులు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏ క్లాస్ సెంటర్స్
ఏ క్లాస్ సెంటర్స్ వచ్చేప్పటికి మీకు ఎక్కువగా ఈ మాల్స్ ఉంటాయి. ఈ మాల్స్లో ఉండేటువంటి సినిమా థియేటర్స్, వీటిలో ఉండే ప్రేక్షకులు యువకులు ఉంటారు, విద్యావంతులు ఉంటారు, ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, ఇతర ఉన్నతోద్యోగాల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. అంటే ఏ క్లాస్ సెంటర్ కింద చెప్తున్నాను. ఏ క్లాస్ సెంటర్లో కనుక సినిమాను ఆకట్టుకోగలిగితే బాలకృష్ణ సినిమా రేంజ్ చాలా పెరిగిపోతుంది. ఉదాహరణకి సమరసింహారెడ్డి ఆ రోజు ఏ క్లాస్ సెంటర్లో కూడా కొలగొట్టింది. నరసింహనాయుడు అంతే. అవి ఏ క్లాస్ సెంటర్లో సక్సెస్ అవ్వబట్టి సూపర్ డూపర్ హిట్టే. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే బాలకృష్ణ సినీ జీవితం ఇప్పుడు జనరేషన్కి తెలియదేమో కానీ 1974 సంవత్సరంలో తాతమ్మ కథ సినిమాలో ఇతను ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇతను హై స్కూల్ చదువుతున్నాడు. బేసికల్గా వాళ్ళ నాన్నగారు అంటే ఎన్టీ రామారావు, అందులో వాళ్ళకి నాయనమ్మగా చేసేది భానుమతి. మళ్ళీ సిల్క్ సెంటర్ అని చెప్పి చెన్నైలో ఉంది, అక్కడ తీసుకెళ్ళారు బాలకృష్ణ తీసుకెళ్ళి అక్కడ చీరలు కొన్ని పెట్టించి ఇందులో ఏ చీరలు భానుమతికి బాగుంటాయని చెప్పి అడిగారు. దాంతో ఒకసారి అవాక్యారు బాలకృష్ణ. చీరల విషయమే తెలియదు నాకు, హై స్కూల్ చదువుకుంటున్నాను, ఈయన సెలెక్ట్ చేయమంటాను నేను. కానీ ఆయన తండ్రి మాట మీద సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేస్తే తర్వాత భానుమతి కూడా మెచ్చుకున్నారు. చాలా గొప్పగా సెలెక్ట్ చేశారు. ఎవరు అంటే బాలకృష్ణ. అంటే బాలకృష్ణ గురించి ఎందుకు చెప్పారంటే బాలకృష్ణకి ప్రతి దాని మీద సునిశ్చితమైన అవగాహన ఉంది. 1974లో తాతమ్మ కథ సినిమాలో నటించిన తర్వాత 1984 ఇది 10 సంవత్సరాలు గనక చూసుకుంటే ఇతను హిట్స్ ఇచ్చాడు, సూపర్ హిట్స్ ఇచ్చాడు. దానవీర సూరకర్ణ, తర్వాత అక్బర్ సలీం అనార్కలి, రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు, ఇలాంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఇది తండ్రి చాటు బిడ్డ. ఇతను ఇండివిజువల్గా తన ప్రతిభను తాను చూపించేటువంటి అవకాశం ఈ 10 సంవత్సరాల కాలంలో రాలా. అందులో డిస్కో కింగ్ లాంటివి సోలో సినిమాలు వచ్చాయి, తర్వాత బాబాయ్ అబ్బాయి లాంటి సినిమాలు వచ్చాయి. ఇదంతా సోలో హీరోనే. కాకపోతే కేఎస్నాథ్ దక్షిణంలో వచ్చినటువంటి జర్నీ జన్మభూమిచ్చ ఈ సినిమా కూడా చాలా అద్భుతమైన యాక్షన్ చేస్తాడు. అయితే ఇతను ఫస్ట్ చాలా సోబర్గా ఉండేవాడు. మీరు నారి నారి నడుమ మొరాలి సినిమా చూసినా కూడా చాలా సోబర్గా కనిపిస్తాడు, ప్రశాంతంగా ఉంటాడు. భైరవ దీపంలో మీకు అన్ని కోణాలు చూపిస్తాడు, నవరసాలు చూపించేటువంటి క్యారెక్టర్ భైరవ దీపం. అయితే 1974 నుంచి 84 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో సోలో హీరోగా ఇట్టు పడలేదు. తర్వాత 1984లో మరి మా మంగమ్మ గారి మనవడి సినిమా వచ్చిన తర్వాత అప్పుడు తన ప్రతిభ సోలో హీరోగా తండ్రి చాటు బిడ్డ కాదు అని చెప్పి నిరూపించుకున్నాడు. అప్పటికే 10 సంవత్సరాల కాలం పూర్తయింది. కానీ ఆ తర్వాత చూసుకుంటే ఇతని కెరీర్ చాలా పీక్ వెళ్ళింది. ఇతను చేసినటువంటి బుద్ధుల మావయ్య కానీ, భైరవ దీపం కానీ, నారి నారి నడుమ మురారి కానీ, అనసూయమ్మ గారు అల్లుడు కానీ, ఏ సినిమా తీసుకున్నా కూడా బాలకృష్ణ ప్రతి దాంట్లో కూడా ఒక వెరైటీ చూపించుకుంటూ వచ్చాడు. అయితే ఈ విధంగా జరుగుతున్న అతని కెరీర్ని మలుపు తిప్పింది సమరసింహారెడ్డి క్యారెక్టర్లో ఒక ఫ్యాక్షనిజంలో ఉండే పాత్ర, అందులో దయ, కరుణ, మానవత్వం, ఒక పక్క వీరరసం, ఇవన్నీ కూడా మిళితం చేసి అతను చేసినటువంటి ఈ క్యారెక్టరైజేషన్ ఒక్కసారి తెలుగు సినిమా రంగంలో అద్భుతమైనటువంటి మార్పు చూపించింది. మీరు కనుక చూస్తే లక్ష్మీ నరసింహ ఒక పోలీస్ ఆఫీసర్గా కూడా చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ ఉంటుంది అందులో. కాబట్టి బాలకృష్ణ తన ట్రెండ్ని మార్చాడు. ఈ ట్రెండ్ ఎంతవరకు వెళ్ళిందంటే 2004 సంవత్సరం ఇంతవరకు చాలా అద్భుతమైనటువంటి స్పీడ్తో వెళ్ళిపోయాడు. 84 నుంచి 2004 వరకు అప్రతిహత విజయయాత్ర బాలకృష్ణ అని చెప్పుకోక తప్పదు. అయితే 2004 సంవత్సరం నుంచి 2014 మళ్ళీ 10 సంవత్సరాలు మధ్యలో అడపాదడప హిట్లు ఇచ్చాడు, ఇవ్వలేదని కాదు. కానీ మందకొంటితనంగా వెళ్ళిపోయింది కెరీర్. అసలు ఒకనొక టైంలో బాలకృష్ణ తన కెరీర్ ఏమైపోతుంది, ఇంకా అయిపోతుందా, ఇప్పుడు కొత్త తరం నటులతో పోటీ పడలేకపోతున్నాడా, తర్వాత కథల్లో ఫైనలైజేషన్లో ఏమైనా మార్పు వచ్చిందా అని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ మళ్ళీ 2014 తర్వాత, ముఖ్యంగా ఎస్పెషల్ లెజెండ్ తర్వాత, ఆ తర్వాత అఖండ తర్వాత మనం కనుక చూసుకుంటే బాలకృష్ణలో ఏదో మార్పు వచ్చింది, ఒక స్పీడ్ వచ్చింది. అతని స్పీడ్ ఈనాటి యువ నటులు కూడా అందుకోలేకపోతున్నారన్న విధంగా వెళ్ళి ఈరోజు పీక్ వెళ్ళిపోయింది ఈ డాకు మహారాజు. ముఖ్యంగా ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ సినిమా నటుడైనా సరే తన ప్రతిభ అంతా చూపించేది 60 సంవత్సరాల లోపలనే. తన 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా అద్భుతమైన ప్రగతి చూపిస్తారు. కానీ బాలకృష్ణ మాత్రం
50 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా స్పీడ్ చూపిస్తున్నాడు. అది సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన పేజీ రాయాలి ఇది. ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత కూడా తను ఎక్కడా కూడా తన స్పీడ్లో తగ్గలేదు, తన యాక్టింగ్లో ప్రతిభ తగ్గలేదు, అందంగా నవ యువకుల్లాగా కనపడుతున్నాడు. అదొక కారణమైతే ఈనాటి ఈ హీరోలు ఒక సినిమా చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారు. కానీ బాలకృష్ణ తనకున్న పంద వేరు. బాలకృష్ణ ఇప్పటి వరకు కనుక చూస్తే ఆయన ఒక హిందూపురం ఎమ్మెల్యేగా 3 సార్లు గెలవడం జరిగింది, హ్యాట్రిక్. హిందూపురం సమస్యలు అన్నీ బోల్డని ఉంటాయి, అవి చూసుకుంటూ తన తల్లిగారు అయినటువంటి నందమూరి బసవ తారకం మెమోరియల్ ట్రస్ట్, ఇండో అమెరికన్ హాస్పిటల్ అని కూడా అంటారు, అక్కడ చాలామంది పేదవాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఆ బాధ్యతను నిర్వహిస్తూ, ఓ పక్కన చూస్తే మరి టాక్ షోస్, మరి మీకు అందరికీ తెలిసినటువంటి టాక్ షోస్ మీకు తెలిసిందే, అన్స్టాపబుల్, అది ఓ పక్కన చేస్తూ ఓ పక్కకు వచ్చేప్పటికి సినిమాలు. ఆ సినిమాల్లో ఏంటి, ఇప్పుడు ఈ టీజర్ కనుక చూస్తే దీనిలో బలమైనటువంటి యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి. ఆ యుద్ధ సన్నివేశాలు చేయాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. పైగా ఇది ఈనాటి ట్రెండ్ కాదు, పాతకాలం నాటి ట్రెండ్ని తప్పించేటట్టుగా ఈ టీజర్ ఉంది. సో ఈ టీజర్లో క్యారెక్టరైజేషను, అప్పుడు వాతావరణం, అప్పుడు పరిస్థితులు, దీనికి అనుగుణంగా చేయాలి అంటే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇది యాక్చువల్గా కొంతమంది టాక్ ఏంటంటే, అప్పుడు నిర్మాతలు నాగవంశీ దీనికి నిర్మాత, నాగవంశీకి చెప్పింది ఏంటంటే ఎలక్షన్స్కి ముందే దీన్ని పూర్తి చేసి రిలీజ్ చేయమన్నట్టుగా బాలకృష్ణ చెప్పినట్టుగా అప్పుడు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా భావించింది ఏంటంటే ఇది పొలిటికల్గా ఏమైనా కనెక్టివిటీ ఉందా, పొలిటికల్గా దీన్ని ఉపయోగించుకుంటారా, అలాంటి చిత్రమా అని చెప్పి ఆలోచించారు. కానీ ఆ తర్వాత అది నిజం కాదని తెలిసింది. ఇప్పటి వరకు ఎవరికి కూడా అసలు ఆ సినిమా ఏ లైనప్లో వస్తుందో తెలియదు, ఇప్పటికీ తెలియదు, ఊహిస్తున్నారు. అలాంటిది కరెక్ట్గా టీజర్ వచ్చింది, 12వ తారీఖు వచ్చేప్పటికి రిలీజింగ్ డేట్ ఇచ్చేసారు. మీరు గతంలో కనుక చూసుకుంటే గౌతమిపుత్ర శాతకర్ణి కూడా అద్భుతమైన చారిత్రాత్మక చిత్రం. దానిలో యుద్ధ సన్నివేశాలు తీశారు, అనేక తీశారు, ఎవరికి తెలియదు. కానీ అది టీజర్ వచ్చిన తర్వాత వెంటనే రిలీజింగ్ డేట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇన్ని పాత్రలు చేసుకుంటూ తను సమాజ సేవలో ఉంటూ ఓ పక్కనేమో సినిమా రంగంలో ఉంటూ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక సినిమాని ఇంత ఫాస్ట్గా పూర్తి చేయడం అనేది అది బాలకృష్ణకే జరుగుతుంది. అది ఈరోజు యువ నిర్మాతలు కానీ దర్శకులు కానీ అలాగే ఇప్పుడు హీరోలు కానీ బాలకృష్ణ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే టైం పంక్చువాలిటీ. తను చెప్పిన టైంకి తను వచ్చేస్తాడు, తను చెప్పిన టైంకి తను పూర్తి చేస్తాడు, రెమ్యునరేషన్ విషయంలో ఎక్కువ డిమాండ్ చేయడు. తర్వాత దర్శకుడు ఏం చెప్తే అది చేస్తాడు. తను ఎన్ని సినిమాల్లో నటించాను, మరి ఆనాటి ముఖ్యమంత్రికి తను తనయుడిని, ఇలాంటి ముఖ్యమంత్రికి తను బావమరుదులు అని ఇలాంటి బ్యాషజం ఏమి ఉండదు. దర్శకుడు ఏం చెప్తే అది క్లియర్ కట్గా ఎప్పటికీ చేస్తా, అది బాలకృష్ణ ఉన్న గొప్పతనం. కాబట్టి డాకు మహారాజు మాత్రం ఖచ్చితంగా ఒక సెన్సేషన్. ఫస్ట్ దీనికి పేరు ఊరమాసం చెప్పి పెడదామని చెప్పి అనుకున్నారు, తర్వాత అనేక రకాలైన పేర్లు సర్క్యులేషన్లోకి వచ్చాయి. అయితే చివరికి డాకు మహారాజ్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఒకటి మాత్రం వాస్తవం, డాకు అంటే దొంగ, ఆ దొంగ లేకపోతే మహారాజు అంటే ఒక దొంగ మహారాజుగా ఎలా మారాడని అయి ఉండొచ్చు, లేదా ఒక దొంగగా ఎస్టాబ్లిష్ అయిన మాన్సింగ్ తర్వాత ఎంత గొప్ప పేరు తెచ్చుకొని ప్రజారంజకమైనటువంటి ఇది ఇచ్చాడు అదేనా అయి ఉండొచ్చు. కానీ టైటిల్లో మాత్రం ఒక అర్థం పరమార్థం ఉండేట్టుగా, అది సమాజ సేవకి పునర్గతం అయినట్టుగా మాత్రం బాలకృష్ణ ఖచ్చితంగా దీని మీద శ్రద్ధ తీసుకుంటానని పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ 2025 జనవరికి మరి జనవరి 10వ తారీఖు వచ్చేప్పటికి గేమ్ చేంజర్ వస్తుంది. కరెక్ట్గా 2 రోజుల తర్వాత మళ్ళీ డాకు మహారాజ్ వస్తుంది. ఈ సంక్రాంతి పండగ నిజంగా చెప్పాలంటే నిజంగా ఒక పండగ. సినిమా ఇండస్ట్రీ ఇంతవరకు కూడా చాలా దెబ్బతిని ఉంది, రేట్ల విషయంలో కానీ లేకపోతే ఇంకో విషయంలో కానీ. ఎంత పెంచినా కొన్ని సినిమాలు ఆడకపోవటం, కొన్ని సినిమాలు రేట్లు తగ్గించినా ఆడకపోవటం, ఇలా అసలు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైన తరుణంలో అఖండతో విజయంతో తెలుగు సినిమా రంగాన్ని ఒక ఊపు తీసుకొచ్చాడు బాలకృష్ణ. ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో డాకు మహారాజ్ చరిత్ర తిరగరాసి తన శక్తి ఏంటో తను నిరూపించుకొని మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఊపు తీసుకొచ్చే అవకాశం బాలకృష్ణకి దొరుకుతుందని అందరూ భావిస్తున్నారు. బాలకృష్ణ ఏది చేసినా ఒక సెన్సేషన్. డాకు మహారాజ్తో ఆ సెన్సేషన్ని మరొకసారి క్రియేట్ చేయబోతున్నాడు. ఇది ఖచ్చితంగా జరిగేటువంటి వాస్తవం.
అదే జరగబోతుంది కూడా.